సంచలనం కింగ్ మేకర్గా టీవీకే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎప్పట్లాగే డిఎంకే అన్నా డిఎంకేల మధ్య ప్రధాన పోటీ అనుకుంటున్న తరుణంలో దళపతి విజయ్ ఎంట్రీతో లెక్కలన్నీ తలకిందులయ్యేలా ఉన్నాయి. తాజాగా వెల్లడైన ఓ సర్వే ఫలితాలు అటు స్టాలిన్ క్యాంప్లో ఇటు పళనిస్వామి వర్గంలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. అన్నా డిఎంకేకు స్వల్ప మెజారిటీ వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతుంటే, మెజారిటీగా అవసరమైన 118 స్థానాల కోసం డిఎంకే కూటమి చెమటోడ్చాల్సి వస్తుందని తెలుస్తుంది. ఈ గ్యాప్లో 15% ఓట్లతో విజయ్ కింగ్ మేకర్గా మారుతారా? అసలు తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. సర్వే అంచనాల ప్రకారం అధికార డిఎంకే కూటమికి 104 నుంచి 114 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 మార్కును అందుకోవడం వారికి సవాలుగా మారింది. మరోవైపు ప్రతిపక్షాన్న డిఎంకే అనూహ్యంగా 127 స్థానాలను కైవసం చేసుకునే దిశగా సాగుతుంది. ఇదే సమయంలో కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ టీవీకే దాదాపు 15% ఓట్లు సాధిస్తుందని, సీమాన్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కచ్చి 8% ఓట్లతో 4వ స్థానంలో నిలుస్తుందని సర్వే తేల్చింది. ఈ ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఓట్లు చీల్చడంపైనే ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డిఎంకేకు పడాలి. కానీ ఈసారి యువత, తటస్థ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల డిఎంకే కోల్పోయే అసంతృప్తి ఓట్లు అన్నా డిఎంకేకు వెళ్లకుండా టీవీకే ఖాతాలోకి వెళ్తున్నాయి. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో గెలుపోటంలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ మద్దతు కీలకమయ్యేలా కనిపిస్తుంది. రాజకీయాల్లో వేగం పెంచిన విజయ్కి కొన్ని చిక్కులు కూడా ఎదురవుతున్నాయి. కరూర్లో జరిగిన తొక్కిసలాట కేసులో సిబిఐ విచారణ, మరోవైపు నటి త్రిషాను ఉద్దేశించి ప్రత్యర్థి పార్టీల నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వంటి అంశాలు విజయ్ను ఇరకాటంలో పెడుతున్నాయి. అయితే ఈ విమర్శలను దాటుకుని విజయ్ తన 15% ఓట్ల బ్యాంకును సీట్లుగా మార్చుకోగలరా? ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే స్టాలిన్, ఎడప్పాడిల్లో ఎవరిని సీఎం చేయాలో నిర్ణయించే శక్తి విజయ్ చేతిలోకి వెళ్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు డిఎంకే అనుభవం, ఇటు అన్నా డిఎంకే వ్యూహం, వీరికి తోడు విజయ్ చరిష్మా వెరసి తమిళనాడు ఎన్నికలు ఒక యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. కింగ్ అవుతారా లేక కింగ్ మేకర్గానే మిగులుతారా అనేది మే నెలలో తేలిపోనుంది.